శ్రీముద్ర శారీస్ వ్యవస్థాపకులు ఉపేంద్ర ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నాగోల్ బ్రాంచ్ షాపింగ్ మాల్ వద్ద ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా పిల్లలకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలియజేశారు. నిరంతరము ఆ స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అట్లాగే అనాథలకి, పేదలకు తన వంతు సహాయంగా ఉచితంగా బట్టలు, చీరలు ఇస్తానని హామీ ఇచ్చారు. తమను ఆశీర్వదిస్తున్న వివిధ కాలనీల వాసులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ కూడా ఇప్పుడు 79వ సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన భారతదేశ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం శ్రీముద్ర శారీస్ నాగోల్లో ఉన్నటువంటి మమతానగర్ రోడ్ నెంబర్ 4Bలో ఒక బ్రాంచ్, 2 బ్రాంచులు ఉన్నాయి. ఈరోజు మమతానగర్లో 3 బ్రాంచులు అయినాయి. మనకు హైతనగర్లో బ్రాంచ్ అయినా 4 బ్రాంచెస్ అయినాయి. కాలనీ వాస్తులు, కస్టమర్స్ అందరి ఆశీస్సులతోటి ఇంత ముందుకు జరుగుతుంది. శ్రీముద్ర ఇంత ముందుకు వచ్చిందంటే కాలనీ వాస్తులు వల్ల వాళ్ళు సేవలాసులతోటి, కస్టమర్ల ఆశీస్సులతోటి, వాళ్ళ నమ్మకంతో, మన నమ్మకంతో ఇచ్చే వెరైటీలతోటి శ్రీముద్ర ఈరోజు 1000 రోజులకి 3 సంవత్సరాలు అంటే 1000 రోజుల్లో శ్రీముద్ర 4 బ్రాంచులు అయ్యి చాలామందికి తక్కువ నుంచి ఎక్కువ ధరలో తయారు చేయించే నాణ్యమైన వస్త్రాలు మీ అందరికీ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముందుకు కూడా ఇంకా శ్రీముద్ర తరపున ప్రతి ఒక్కళ్ళకు కూడా సహాయ సహకారాలు అందరికీ ఉంటాయి. అదేవిధంగా శ్రీముద్ర నమ్ముకొని ఏదైనా నమ్మక బాధ్యతతోటి కావాల్సిన వెరైటీలు కూడా తక్కువ నుంచి ఎక్కువ వరకు ఇస్తానని హామీ ఇస్తున్నాను. అందరూ వచ్చి కావాల్సిన వెరైటీలు అన్నీ తీసుకోవచ్చు. నమ్మండి. శ్రీముద్ర అంటే వీవర్ స్టోరు. దాంతోపాటు అనాథ పిల్లలు, తల్లిదండ్రి లేని పిల్లలకి ఎవరికన్నా మ్యారేజ్ చేయాలనుకుని ఏ ఊర్లోనైనా ఈ రీల్ చూసిన వాళ్ళు కానీ చుట్టుపక్కల ఎవరు ఉన్నా కానీ తల్లిదండ్రులు లేని పిల్లలకి నేను ఫ్రీగానే బట్టలు ఇస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మా నాన్న లేని పిల్లలకి, అనాథ పిల్లలకి, చదువు కానీ, కుంటి వాళ్ళకి కానీ, గుడ్డి వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ సహాయ సహకారాలు ఏది కావాలన్నా శ్రీముద్ర తరపున ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వినియోగించుకుంటూ ఈ 79వ సంవత్సరం ఇప్పటింటే ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. నమస్తే అండి.